అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే పచ్చ పెసలతోటి వడలు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఒక వడ తిన్నారంటే 10 వడలు అయితే ఈజీగా తినేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ అయితే పచ్చ పెసలు నానబెట్టుకున్నాను. రాత్రి అంతా నానబెట్టుకున్నాను. 2 సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసేసి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. పొద్దున్నే లేవగానే మళ్ళీ 2 సార్లు కడిగేసుకొని కొంచెం గాలించి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పట్టవండి, అలాగే వేసేసుకోవాలి. కొంచెం పెసలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ పెసలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, 3 రెమ్మలు కరివేపాకు, 2 ఇంచుల అల్లము ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటన్నింటినీ పల్స్ మోడ్లో తిప్పుకుంటూ ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నదంతా ముందు పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. పెసల్లో ఉన్న వాటరే సరిపోయిద్దండి, కొంచెం కూడా వాటర్ పట్టవు. ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక కవర్ మీద కానీ లేదా చేత్తో డైరెక్ట్గా కానీ ఎలాగైనా చేసేసుకోవచ్చండి. ఒక చిన్న బాల్లా చేసేసుకొని ఇలా వడల్లా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమే. ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇలాగే అన్నీ చేసేసుకోండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీదే వేయించుకోండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టి కొంచెం టమోటా కెచప్ కానీ లేదా రెడ్ చిల్లీ సాస్ కానీ వేసిస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అసలు 10-15 వడలు అయితే ఈజీగా తినేస్తారు, అంత బాగుంటాయి. చూసారా, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోయిద్దండి. ఇలాగే మిగిలినవి కూడా చేసుకోవాలి. చేత్తో చేసుకుంటారు అన్నాను కదా, ఇలాగే చేత్తో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగానే ఉండిద్ది, కాకపోతే చేత్తో చేసుకున్నవి కొద్దిగా చిన్న సైజు వచ్చిద్ది. నా చెయ్యి చిన్నది కాబట్టి కొంచెం చిన్నగా వస్తున్నాయండి. నేను అందుకని కవర్ మీదే చేసుకుంటాను. ఇలాగే అన్నీ చేసేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో వేసేసుకోండి. వడలు అయితే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. మీరు ఇవి ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే మార్నింగ్ లేవగానే పెసలు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఒక 5-6 వడలు తినేసి ఒక గ్లాస్ టీ తాగేస్తే ఆ పూట అయితే సరిపోయిద్దండి. స్నాక్స్ అయితే అంత బాగుంటాయి. టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి అయితే ఈ విధంగా చేసి చూడండి. నేనైతే మార్నింగ్ టిఫిన్గా చేశాను. మా వారికి అయితే చట్నీ కావాలి, అందుకని చట్నీ చేశాను. పిల్లలు అయితే సాస్తో తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.